హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బావ ఫ్రెష్ అవుతున్నాడు. వచ్చాక వస్తాము. నువ్వు వెళ్ళి అందరిని భోజనానికి పిలువు అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే ఇక భూమి అయితే సరే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఇక చెర్రీనైతే చెర్రీ భోజనానికి రా అని చెప్పేసి పిలుస్తుంది. ఇక దాంతో చెర్రీ అయితే ఏంటి భూమి నన్ను భోజనానికి పిలిచిందా అని చెప్పేసి కింద పడి దొర్లుతూ సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బిందు అయితే ఒరే అన్నయ్య ఏంట్రా అలా దొర్లుతున్నావు? నువ్వు అలా దొల్లడం వల్ల భూమి కరిగిపోయి భూగోళంలో పడిపోతావేమో అనిపిస్తుందిరా అని చెప్పేసి అలా బిందు అనగానే ఇక అప్పుడే చెర్రీ అయితే ఈరోజు భూమి తన ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేసిందో తెలుసా అని చెప్పేసి అలా చెర్రీ అనగానే ఇక అప్పుడే బిందు అయితే ఎలా అని చెప్పేసి అడిగితే నా చేతులతో నేనే వంట చేశాను, నువ్వు వచ్చి తినాలి అని చెప్పింది అని చెప్పేసి చెర్రీ అలా చెప్పగానే చెర్రీ భోజనానికి రా అని చెప్పేసి అంటుంది. ఈ చేతులు చెర్రీలు నువ్వు యాడ్ చేసుకొని ఉంటావు అంతే కదా అని చెప్పేసి బిందు అనగానే ఇక చెర్రీ అయితే ప్రేమన్న తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయే అని చెప్పేసి అనగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు కానీ మరీ ఇన్ని ఎక్స్‌ట్రాలు ఉండకూడదురా. నువ్వు ఎక్స్‌ట్రాలు ఆపితే మనం వెళ్ళి భోజనం చేయొచ్చు ఏమంటావు అని చెప్పేసి బిందు అలా అనగానే ఈ క్షణమే నిన్ను శపిస్తున్నానే నేను. నువ్వు కూడా ఎవరో ఒకరితో ప్రేమలో పడాలి. పడిన తర్వాత ఆ పాటలు ఎలా ఉంటాయో నీకు కూడా తెలియాలి అని చెప్పేసి అలా చెర్రీ అనగానే శపించినట్టు కాదురా, నీకు నువ్వే బావని సెట్ చేసుకున్నట్టు ఉంది. సరే నీ ఇష్టం. మరి నీలాంటి వెధవని కాకుండా కాస్త మంచిని చూడు అని చెప్పేసి బిందు అనగానే ఇక చెర్రీ అయితే ఏ నిన్ను అని చెప్పేసి అనగానే ఇక బిందు అక్కడ నుండి పారిపోతుంది. తర్వాత ఏమో చెర్రీ అయితే ఇది అసలు చెల్లే కాదు, నా ఆనందాన్ని మింగేస్తున్న జెర్రీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాతేమో కృష్ణప్రసాద్ భూమి ఏంటమ్మా అందరినీ నువ్వే భోజనానికి రమ్మని స్వయంగా పిలిచావు, ఈరోజు ఏమైనా స్పెషలా అని చెప్పేసి అలా అడగగానే అలాంటిదేం లేదు అంకుల్, ఖాళీగా కూర్చుంటే బోరు కొడుతుంది అని చెప్పి నేనే స్వయంగా వంట చేశాను, నా చేతులతోనే వడ్డిద్దామని చెప్పేసి అని భూమి అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర అయితే నువ్వు వంట చేసావా, నువ్వు ఇంత నీరసంగా ఉండి కూడా వంట ఎలా చేసావమ్మా, అసలు నిన్ను ఎవరు వంట చేయమనింది, బోర్ కొడితే బిందుతో చెస్సో క్యారమ్సో ఆడుకోవాలి, అంతేకాని అంతంత మాత్రం ఉన్న హెల్త్ తోటి ఇన్ని వంటలు ఎలా చేసావమ్మా, ఎవరు నిన్ను చేయమంది అని చెప్పి శరత్చంద్ర వంట మనిషికి హెల్త్ బాగాలేదు తను రాలేదు సరే, ఇంట్లో ఇంతమంది ఉండగా కూడా తను ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా కూడా కష్టపడి ఇంతమందికి వంట చేస్తూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు, ఏం అపూర్వ తనని జాగ్రత్తగా చూసుకో, మన నక్షత్రతో సమానంగా మన కూతురులాగా చూసుకో అని చెప్పి నీకు చెప్పానా లేదా, నువ్వేం చేస్తున్నావు, ఏం మీరా నువ్వేం చేస్తున్నావు, అసలు ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అలా ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే అంకుల్ దయచేసి ఇంట్లో వాళ్ళందరినీ ఏమీ అనకండి, ఏదో నాకే ఖాళీగా ఉండలేక వంట చేయాలి అనిపించి చేశాను, మీరు ఇలా కోప్పడతారు అని తెలుసుంటే అసలు వంటగదిలోకే వెళ్ళేదాన్ని కాదు అని చెప్పి భూమి అంటుంది. తర్వాతేమో అపూర్వ అయితే అయినా బావా కూతురు లాంటి భూమి మన కోసం ఆనందంగా వంట చేస్తే తనని తిరిగి ఆనంద పెట్టకుండా అలా తిడతారేంటి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే నీ ఆనందం కోసం నువ్వేం చేసినా కూడా నాకు ఆనందంగానే ఉంటుందమ్మా, కానీ నీ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకో అర్థమైందా అని చెప్పేసి ఇక శరత్చంద్ర సరే నువ్వు కూడా కూర్చో అమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక భూమి అయితే నేను వడ్డిస్తాను అంకుల్, మీరందరూ భోజనం చేసిన తర్వాత నేను చేస్తాను అని చెప్పేసి భూమి అనగానే ఇక అప్పుడే చెర్రీ అయితే నువ్వు ఒక్కదానివే ఏం వడ్డిస్తావు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెర్రీ అనగానే మాకు వడ్డించడం చేతకాకనా మేమెందుకు కూర్చున్నాము, తన చేతులతో తానే స్వయంగా వడ్డిస్తాను అంటేనే కదా కూర్చున్నాము, తను వడ్డిస్తుంది నువ్వు కూర్చో అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక దాంతో చెర్రీ అయితే తన మనసులో నా లవ్ స్టోరీకి మొదటి విలన్ మా నాన్న అయితే రెండో విలన్ బిందు, కానీ ఇప్పుడు మెయిన్ విలను మా అత్తే చ అని చెప్పేసి తన మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. తర్వాతేమో భూమి ఇక అందరికీ భోజనం వడ్డిస్తుంది. ఇక అందరూ తినడం మొదలుపెట్టాక అమ్మ భూమి వంట చాలా బాగా చేసావమ్మా అని చెప్పేసి అలా పొగుడుతూ ఉంటారు. ఇక అపూర్వ అయితే భూమి వాళ్ళకి ఏం కావాలో చూడు, ఆ పచ్చడి ఇటు తీసుకురా, మా అత్తయ్య గారికి ఏం కావాలో చూడు అని చెప్పి అపూర్వ భూమి చేత పని చేయిస్తూ ఉంటుంది. ఇంకొక వైపేమో గగన్ శారద ముగ్గురు కూడా భోజనానికి కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాతేమో ఇక శరత్చంద్ర భోజనం పూర్తయ్యాక అమ్మ భూమి వంట చేసినందుకు కోపం వచ్చినా కూడా తిన్న తర్వాత చాలా సంతృప్తిగా అనిపించిందమ్మా, నువ్వు కూడా కూర్చో అమ్మా అని చెప్పేసి అలా శరత్చంద్ర అంటూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అయితే మీరు వెళ్ళండి బావా, భూమి మనకి ఇంత ప్రేమగా వడ్డించిన తర్వాత నేను కూడా తనకి వడ్డించాలి కదా అని చెప్పేసి అపూర్వ అనగానే కరెక్టే అమ్మలా దగ్గరుండి వడ్డించు అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తర్వాతేమో అపూర్వ, ఏంటి వంట చేసి బాగా అలసిపోయావా? మేమందరం తింటూ ఉంటే నీకెలా ఉంటుందో నేను ఊహించగలను. బాగా అలసిపోయినట్టున్నావు కదా, తింటావా? సరే తిను అని చెప్పేసి ఇక అపూర్వ అయితే వంటలన్నింటిలో కూడా ఉప్పు కలిపేసి ఇప్పుడు తిను అని చెప్పేసి అంటుంది. ఇక భూమి అలా బాధగా చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు? ఇది ఉప్పు ట్రీట్మెంట్ భూమి. నీకు పట్టిన తుప్పు వదలాలి అంటే ఈ మాత్రం ఉప్పు ఉండాలి కదా. హాయిగా తిని నిద్రపోదామని అనుకుంటున్నావా? ఆకలితో నువ్వు నకనకలాడాలి. ఆ నీరసంతోనే నువ్వు ఈ అంట్లన్నీ తోమాలి. ఆ తర్వాత నువ్వు నా రూమ్కి వచ్చేయాలి, అర్థమైందా అని చెప్పేసి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో భూమి అపూర్వ దగ్గరికి రాగానే, రారా నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంటి పనులన్నీ చేసి బాగా అలసిపోయినట్టున్నావు అని చెప్పేసి అపూర్వ అనగానే, అలసిపోయానేమో కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా ఇంటి పనులన్నీ నేనే చేసుకున్నాను కదా అని చెప్పేసి భూమి అనగానే, ఓహో కింద పడ్డా కూడా పై చెయ్యి నాదే అన్నట్టే మాట్లాడుతున్నావే, ఈ పొగరేని ఇంకా అంచాల్సి ఉంది. సరే వచ్చి కూర్చో అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక భూమి మంచం పైన కూర్చోబోతుంటే ఇక అప్పుడే అపూర్వ అయితే, ఆహా అక్కడ కాదు, కూర్చోవలసింది నా కాళ్ళ దగ్గర, ఇక్కడ కూర్చుంటేనే కదా నా కాళ్ళు పట్టడానికి వీలవుతుంది అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక భూమి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ అయితే, ఏంటి మీ అమ్మని చంపిన ఈ అమ్మ సారీ ఈ మమ్మీ కళ్ళు పట్టుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నావా? ఆత్మాభిమానం అడ్డొస్తుందా? దాన్ని తీసి నీ చెంగును మూట కట్టుకొని వచ్చి నా కాళ్ళు పట్టు. లేదు అనుకో ఈ వీడియో చూపించి మీ నాన్న చేత బయటికి గెంటించేస్తాను అని నీకు బాగా తెలుసు కదా. నువ్వు ఇప్పుడు చెప్పిన పని చెయ్యలేదే అనుకో, ఇది చూపించేసి నిన్ను బయటికి గెంటించేశాక ఆ తర్వాత ఎప్పుడైనా సరే నా కూతురు పేరు మీద ఆస్తి రాయించుకోగలను కదా. ఏదో ఈ బర్త్డేకే నా కూతురు పేరు మీద ఆస్తి రాయించుకోవాలి అని ఇటుకడంత ఆశతో గంపడంత అవకాశం నీకు ఇస్తున్నానే. చూసావా ఈ మమ్మీ ఎంత మంచిదో, నీకు ఇంకా అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాను. రావే వచ్చి నా కాళ్ళు పట్టు అని చెప్పి అపూర్వ చెప్పగానే ఇక భూమి అయితే కోపంగా చూస్తూ ఉంటే, ఏంటే అక్కడే నిలబడి చూస్తున్నావు? ఏం నా మాటలు నీకు పాఠాల్లాగా వినపడుతున్నాయా? రా వచ్చి నా కాళ్ళు పట్టు అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక భూమి అయితే అపూర్వ కాళ్ళ దగ్గర కూర్చొని ఇక కాళ్ళు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ అయితే హాస్పిటల్లో భూమి కాళ్ళు పట్టించుకుంటూ, మమ్మీ ఒక హ్యాండ్తోనే పడుతున్నావు, రెండో హ్యాండ్కి ఏమైంది అని అన్న విషయాన్ని గుర్తు చేసుకొని, ఏంటి రెండో చేతికి ఏమైంది, ఆ చేతితో కూడా పట్టు అని చెప్పేసి ఇక అపూర్వ భూమి చేత కాళ్ళు పట్టించుకుంటూ, ఆహాహా ఎంత బాగా పడుతున్నావే, కాళ్ళకి మెటికలు విరు, ఎంత బాగా కాళ్ళు పడుతున్నావే, అబ్బబ్బా నువ్వు ఇంత బాగా కాళ్ళు పడుతూ ఉంటే నేను ఇలాగే నిద్రలేకి జారుకునేటట్టున్నాను భూమి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి అపూర్వ దగ్గర వీడియోని ఎలా తీసుకోగలుగుతుంది, అపూర్వకి ఏ విధంగా చెక్ పెట్టనుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.